సంతోషం. ఈ సంఘం విస్తరించిన కాక, ఈ సంఘం బలాన్ని పొందుకున్నాను కాక, ఈ సంఘంలో చచ్చిన వారు లేకుండా జీవం కలిగిన వారు అందరూ కాక, ఈ సంఘంలో పోరాడే చేపలు అందరూ కాక, ఈ సంఘం దేవునికి ఉపయోగపడే సంఘంగా మార్చబడిన కాక. హల్లెలూయా. అయితే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలని చూస్తున్నాను. కొంతమంది మన సేవకులు కూడా వచ్చారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు ఇలాగ చేయకండి, అలా చేయకండి. ఫస్ట్ చెప్పులు తీపించండి. ఏం తీపిస్తారు? చెప్పులు తీపించండి. వచ్చిన చెప్పులను వర్షం పెట్టేస్తారు కదా, అది చేపించండి. తర్వాత రెండవది కానుకలు పట్టించండి. ఒక పేపర్ ఇచ్చి కానుకలు పట్టించండి. మూడవది పరిచర్య అంటారు చూసారు, అది చేయించండి. ప్రార్థన నేర్పించండి, వాక్యం నేర్పించండి, దైవికమైన ఎదుగుదలలో పెంచండి. అలా కాకుండా ముందు పై మెట్లోకి ఎక్కించారనుకోండి, వాడి గర్వం వచ్చేసి పాడైపోతాడు. నెత్తి నోరు బాదుకొని ఎదగాల్సిన వయసులో సరిగా ఎదగకుండా నెత్తి మీద ఎక్కి కూర్చుంటాడు. మీ బాగు కోరి మీ యొక్క ఆశీర్వాదం నిమిత్తం చెప్తున్నా. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా భక్తులు గొప్ప గొప్ప భక్తులు చేసిన పనే అది. భక్త సింగ్ అని ఒక మాస్టర్ గారు ఉన్నారు, హెబ్రోను సహవాసానికి మూలపురుషుడు. ఆయన ఆ కొడుకు ఏం చేశాడంటే, నాన్న అమ్మ నన్ను పంపించింది మీ దగ్గరికి. వాళ్ళ అమ్మ అనుకున్న పెద్ద శ్రమం అయింది, చాలా పెద్ద శ్రమం. వాళ్ళ అమ్మ అనుకుందంట, నా కొడుకుని తీసుకెళ్ళి చాలా మంచి స్థలంలో పెడతాడు, ఎట్లాంటి స్టేజ్ మీద కూర్చోబెడతాడు. ఆయన అన్నాడంట, అవునా నాన్న ఉంటావా నా దగ్గర? ఉంటాను నాన్నగారు. ఇది అన్నాడంట. వచ్చిన వాళ్ళ చెప్పులు ఉంటాయి కదా, ఇది తీసి స్టాండ్లో పెట్టా అన్నాడు. నీది అదే పని అన్నాడు. హల్లెలూయా. అంటే ఒక మనిషి కిందికి వెళితే ఆ మనిషికి అర్థమవుతుంది దీనత్వం అంటే ఏంటో, దీనత్వంగా ఉండడం అంటే ఏంటో, వినయంగా ఉండడం అంటే ఏంటో, తగ్గించుకోవడం అంటే ఏంటో, అవన్నీ మన పిల్లలకు మనం నేర్పాలి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు కాబట్టి మీకు విశ్వాస సమాజం కూడా అంతే. గురికొచ్చి మా పిల్లడు ఎంత కైగా చెప్పారు, పాట పాడతాడండి, బాగా పాడతాడండి. బాగా పాడుడు కాదు దేవుడికి కావాల్సింది, లోబడేవాడు, స్థిరంగా ప్రభువుని వెంబడించేవాడు, పరిశుద్ధతను కాపాడుకొని నిలబడేవాడు. అర్థమైందా? దేవునికి కావాల్సిన టాలెంట్ కాదు. హల్లెలూయా. సో అందుకనే ఇది ఇప్పుడు చెప్పకపోతే ఇంకా చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళుతుందని నాకు అర్థమైంది. కాబట్టి ఈ పాస్టర్ గారికి అలానే మీ అందరూ కూడా చెప్తున్నాయి మాట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంతోషం. అది ఏదన్నా ప్రార్థన గుడికి జరిగినప్పుడు దానివల్ల మనం దీవించబడాలి, మనం కొన్ని తెలుసుకోవాలి, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి, మన ఆత్మీయ జీవితం కూడా ఎదగాలి. హల్లెలూయా. అన్నం తిన్నా పని చేసినా అది దేవుడికి మహిమకరంగా తెచ్చే విధంగానే మనం చేయాలి. సంబరాలు చేసుకున్నట్టుగా దేవుని పనులు ఎప్పుడు కూడా ఉండకూడదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అలాంటి వాతావరణంలోనికి మనం వస్తున్నాం. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే దేవుని వాక్యాన్ని వినటానికి వస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం మన జీవితాన్ని కట్టుకొని మనం ముందుకు సాగలిగితే మహిమ కలిగిన కార్యాలు ప్రభు మన జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడి సంఘాన్ని దీవించునుగా. దేవుని జనులు తన కుమారుని కూడా రాబోయే రోజులు ఉన్నతమైన స్థాయిలో ఉంచునుగాక. హల్లెలూయా. ప్రాసెస్ అయితే అది మళ్ళా చెప్పను నేను, నీ ఇష్టమే. సరే, ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకోండి.
నీ మందిరమే నాకు ఆశ్రయం, నీ సన్నిధియే నాకు ఆధారము. నీ మాటలతో నన్ను ఓదార్చుము, నీ వాక్కుతో నన్ను స్వస్థపరచుము. నీవే గదా ఆధారము, నీవే గదా ఆశ్రయం. నీ మందిరమే నాకు ఆశ్రయం, నీ సన్నిధియే నాకు ఆధారం. నీ మాటలతో నన్ను ఓదార్చుము, నీ వాక్కుతో నన్ను స్వస్థపరచుము. నీవే గదా ఆధారము, నీవే గదా ఆశ్రయం. యాకోబును దీవించినట్టుగా మమ్ము కూడా దీవించుమయ్యా. యాకోబును దీవించినట్టుగా మమ్ము కూడా దీవించుమయ్యా. యోసేపుకు తోడై ఉన్నట్టుగా మాకు కూడా తోడుమయ్యా. మోషేను నడిపించినట్లుగా మమ్మను నడిపించుమయ్యా. దావీదును హెచ్చించినట్లుగా మమ్మను హెచ్చించుమయ్యా. నీ మందిరము మాకు ఆశ్రయం, నీ సన్నిధి మాకు ఆధారము. నీ మందిరమే మాకు ఆశ్రయం, నీ సన్నిధి మాకు ఆధారము. శిష్యులతో మాట్లాడినట్లుగా మాతో కూడా మాట్లాడుమయ్యా. శిష్యులతో మాట్లాడినట్లుగా మాతో కూడా మాట్లాడుమయ్యా. పేతురును క్షమించినట్లుగా కూడా క్షమించుమయ్యా. తోమాను సరిచేసినట్లుగా మమ్మను సరిచేయమయ్యా.
మందిరమే మాకు ఆశ్రయం, నీ సన్నిధిని మాకు ఆధారము, నీ మందిరమే మాకు ఆశ్రయం, నీ సన్నిధిని మాకు ఆధారము, నీ మాటలతో మమ్ము ఓదార్చుము, నీ వాక్కుతో మమ్ము స్వస్థపరచుము, నీవే కదా ఆధారము, నీవే కదా ఆశ్రయం, నీవే కదా ఆధారము, నీవే కదా కింద ఉన్నారు మోకాలేసి దేవుని వైపు చూస్తారు నాతో కలిసి. నీవే గదా ఆధారము, నీవే గదా ఆశ్రయం, 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 నీ మందిరం మాకు ఆశ్రయం, నీ సన్నిధిని మాకు ఆధారము, నీ మందిరమే మాకు ఆశ్రయం, నీ సన్నిధిని మాకు ఆధారము, నీ మాటలతో మమ్ము ఓదార్చుము, నీ వాక్కుతో నన్ను స్వస్థపరచుము, నీవే గదా ఆధారము, నీవే గదా ఆశ్రయం, నీవే గదా ఆధారము, నీవే గదా ఆశ్రయం. రెండు చేతులు పైకి దేవా నీ సన్నిధికి నువ్వు వచ్చాను. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడని వాక్కంటూ ఎదురు ముగ్గురు ఉన్న చోట నేను ఉంటానన్నావు ప్రభువా. మాకున్న సమస్యలు, మాకున్న ఇబ్బందులు, మాకున్నటువంటి పరిస్థితులు, మాకున్నటువంటి బలహీనతలు, మాకున్న రోగాలు, మాకున్న ఆర్థిక ఇబ్బందులు, మాకున్నటువంటి అనేకమైనటువంటి బలహీనమైన పరిస్థితులు, మా ఆధ్యాత్మిక జీవితంలో బలహీనత, కుటుంబంలో అసమాధానం, స్థిరమైనటువంటి భక్తి, నిందలు, అవమానాలు ఎన్నెన్నో నా జీవితంలోకి ఎంటర్ వస్తుంటే నీ మందిరంలో నువ్వు ఉన్నావని, నీవే నాకు ఆశ్రయమని, నీవే నాకు అండమని, నీవే నాకు సహకారం అని, నువ్వు తప్ప నాకు దిక్కు లేదని ప్రభువా. ఇదిగో ఈ రోజు కూడా నీ సన్నిధికి వచ్చారయ్యా, నీ పాదాలు పట్టుకోవడానికి వచ్చాను. నన్ను కరుణించయ్యా, నన్ను దర్శించయ్యా, నీవే నాకు ఆధారమయ్యా, నీవే నాకు ఆశ్రయమయ్యా. కొందరైతే గుర్రాలు నమ్ముకుంటున్నారు, రథాలు నమ్ముకుంటున్నారు, కానీ నీవే నాకు ఆధారమయ్యా. నా కొండ నీవేనయ్యా, నా కోట నీవేనయ్యా, నా సమస్తము నీవేనయ్యా. నీవే చేయగలవయ్యా, నీవే చేయగలవయ్యా. నీవే ఒక అద్భుతం నా జీవితంలో చెయ్యయ్యా, నీవే ఒక అద్భుతం నా జీవితంలో చెయ్యయ్యా. నీవే నా జీవితంలో ఒక మహిమ కలిగిన కార్యాన్ని చెయ్యయ్యా. నేను నీ కొరకు జీవించాలయ్యా, నీ సాక్షిగా ఉండాలయ్యా, నిన్ను మహిమపరచాలయ్యా, నీ కొరకు నేను ఉజ్జీవింపబడాలయ్యా, నీ కొరకు నేను ప్రకటించాలయ్యా, నిన్నే వెంబడించాలయ్యా, నీ కొరకు అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబడాలయ్యా, నేను నాజుకరంగా ఉండాలయ్యా. నన్ను పురుకొల్పయ్యా, నన్ను దర్శించయ్యా, నేను అభిషేకించయ్యా, ఈ ప్రభుత్వాన్ని నింపయ్యా, నీ మహిమతో నింపయ్యా, ఆశ్చర్యకరమైన కార్యం నా జీవితంలో జరిగించయ్యా. ఈ రోజు నేను వచ్చిపోయిన వాళ్ళు ఉండదు, కానీ నేను మహిమ కలిగిన కార్యం నా జీవితంలో జరగాలి, నేను అద్భుతమైన జీవితంలో జరగాలి, నేను ప్రత్యేకమైన మేలుకరం నింపబడాలి. ప్రభువా నన్ను దర్శించయ్యా, నన్ను దర్శించయ్యా. అడుగు 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 అడుగు. మహోన్నతుడైన దేవుడు, మహాదేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయవాడు, మహిమకరమైన కార్యాలు చేయవాడు. ఈరోజు వంతులను పక్కన కానీ మహోన్నతుడైన కార్యాలు జీవితంలో చేసి పంపించవాడు, అద్భుతాన్ని జీవితంలో చేసి పంపించవాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించవాడు. ఈరోజు నీ యొక్క వెలుగును సమాప్తం చేయగలడు. నీ పరిస్థితులను
సహాయం చేయవయ్యా, సహాయం చేయ, సహాయం చేయవయ్యా. ఆడుకోవట్లయ్యా, ఇది లేకపోతున్నానయ్యా, తెచ్చిన పరిస్థితిలో ఉన్నానయ్యా, ఉపయోగం లేని వ్యక్తిగా ఉన్నానయ్యా, లోకంలో కొట్టుకొని పోతున్నానయ్యా, చింత లేదయ్యా, దాన్ని బట్టి బాధ లేదయ్యా, గుండె రాయిపోయిందయ్యా, సంవత్సరం అవుతుందయ్యా నేను వెతుకొని, కానీ రాజు గుండె కలిగింది అన్న ఆయన, నా గుండె ఎత్తన చేయవాయ్యా, నన్ను కరుణించవాడు ఈ రాత్రి, రోజున ప్రేమతో నిండిపోవాయ్యా, రోజున కార్యం నా జీవితంలో జరిగించవాయ్యా. సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, చెడు ప్రార్థన పర్వాలేదు, పర్వాలేదు అడుగు. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, సొలొమోను మందిరంలో దగ్గర మహిమ మందిరంలో ఉన్నది. పరిశుద్ధాత్మదేవుడు బలవంతుడు తాగుతాడు, నిన్ను లేవనెత్తుతాడు, ధైర్యం తెలుపుతాడు, కృప తెలుపుతాడు, ఉజ్జీవింపజేస్తాడు, ఆశ్చర్యకరమైన వెలుగులను కనిపిస్తాడు, వేదన పరుస్తాడు. సంథింగ్ న్యూ నూతన కార్యము జీవితంలో చేయబోతున్నాడు రాత్రి. క్రీస్తు యేసునందున మన నూతన సృష్టి, పాపులు గతించిన సమస్తము క్రొత్తమేను. ఆయన మహిమతో, ఆయన కృపతో, ఆయన కార్యాలు నూతన పరచబడినట్టు నూతనమైన కృపతో నింపండి, నూతనమైన కృపతో నింపండి. నూతన కార్యాలు ప్రారంభించమని, నూతనమైన కార్యాలు నా జీవితంలో ప్రారంభించమని. నేను చచ్చిపోయిన చేపల దొంగకి అయ్యా, ఒక దురుపయోగమైన చేపల నిండద్దు అయ్యా. నన్ను కరుణించయ్యా, నన్ను దర్శించయ్యా. నేను ఒక ఉపయోగపడే చేపల ఉంటానయ్యా. నా వల్ల మీకు ఉపయోగం లేదయ్యా, సంఘాలకు ఉపయోగం లేదయ్యా, దైవజనులకు ఉపయోగం లేదయ్యా, నా ఇంటి వారికి కూడా ఉపయోగం లేదయ్యా, మన దురుపయోగకరమైన వ్యక్తులను బతుకుతున్నానయ్యా. ఈ రాజు నన్ను దర్శించలేదా? నేను ఇక ఉండలేలా, ఇలా నేను ఉండదు. నేను నూతన పరచబడతా, నేను నీకు అంత జీవిస్తాను, నేను గమనిస్తాను. ఆత్మ కార్యం నా జీవితంలో జరుగులేని చేస్తాను. పరిశుద్ధాత్మ నలుగురు వేయబడతాను, నా సొంత ఇష్టాన్ని పక్కన పెడతాను, నాలో బలహీనమైన పరిస్థితులు పక్కన పెట్టేస్తాను. నీ చిత్తాన్ని చేయడానికి ఇదిగో నేను ఉన్నానయ్యా. అప్పగించుకోండి. అవును, ఈరోజు నాతో దేవుడు మాట్లాడాడు. నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టం నేను చేస్తానని యేసులో ఉన్నాను. నా చిత్తం కాదయ్యా, నీ చిత్తాన్ని చేస్తాను, నీ చిత్తాన్ని చేస్తాను, నీ చిత్తాన్ని చేస్తాను, నీ చిత్తాన్ని చేస్తాను. నీ చిత్తాన్ని నేను చేస్తాను, నీ చిత్తాన్ని చేస్తాను. అలాంటి మనసు నీకు ఉంటుంది. ఇంతలైన అవమానాలైన, ఇబ్బందులైన, బాధలైన, వ్యాధులైన, బంధకాలైన, ఏ బలహీనమైన పరిస్థితులు వెలుగురికి చూడను, వెలుగురికి చూడను, వెలుగురికి చూడను. తీర్మానానికి వచ్చినట్లయితే ఈ చేతులు పైకెత్తని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అవునండి, ఇప్పటిదాకా నేను సరిగానే లేను, దేవుడు నాతో మాట్లాడాడు. నా చచ్చిపోయిన చేపలాగా నేను ఉన్నా, విస్తరించి నేను చేపలాగా నేను ఉన్నా. నా నోరు పెరిగే బూతులు, పనికిరాని మాటలు, భయానకమైన పరిస్థితులు మనల్ని వెళుతున్నా. నిరుపయోగమైన వ్యక్తిగా నేను ఉన్నానయ్యా. మరి ఈ రోజు నుంచి నీ కొరకు నేను ఉపయోగపడతానయ్యా. ఇప్పటికైనా నీ కొరకు నేను ఉపయోగపడతాను. నేను నిజంగా తీర్మానం తీసుకుంటాను. ఇది అందరి కోసం నాకు నిజంగా నీ మనసులో అనిపిస్తాను. ఒక తీర్మానంలో రాగలిగితే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. చదువు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తాను. రాత్రి కలిసిన మాతో సూటిగా, స్పష్టంగా, తేటగా, వివరంగా మీరు మాట్లాడారు. దేవానికి స్తోత్రాలు.
ఒక ఉపయోగకరమైన చేపగా నేను ఉండాలి. నేను విస్తరించే చేపగా ఉండాలి. విస్తారమైన చేపలు అంట. దేవానికి స్తోత్రం. కొన్ని సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను కానీ ఒక్క ఆత్మను కూడా రక్షించలేదు. నా పక్కన వాళ్ళు తాగుబోతులే, తిరుగుబోతులే, వ్యభిచారులే, దొంగలే, లోగులే, బలహీనమైన పరిస్థితులు ఉంటాయి. ఏవో పట్టనట్టుగా నేనే అటు ఇటుగా బతుకుతూ క్రీస్తుని కూర్చున్న వార్తను ప్రకటించకపోవడం వల్ల చాలా మంది అలానే నశించిపోతున్నారు. రోగాల బాధ పడిపోతున్నారు, దయ్యాల బాధ పడిపోతున్నారు, బలహీనలు అయిపోతున్నారు, కొంతమంది చచ్చిపోతున్నారు. అయ్యా నేను సువార్త చేయలేదు, నేను చెప్పలేదు. ఇక మీద నేను మాట్లాడతానయ్యా, ఇక మీద నేను చెప్తాను, ఇక మీద నీ చిత్త ప్రకారం బతుకుతానయ్యా అని వీళ్ళంతా తీర్మానం తీసుకుంటారు. మీరు హస్తాన్ని పట్టుకున్నాయి, మీరు లేవనెత్తంటారు, నేను పట్టుకుంటే విడిచిపెడతాను. నువ్వు పట్టుకోకూడదు. ప్రతి ఒక్కరిని పట్టుకున్నా, ప్రతి ఒక్కరిని దర్శించాలి, ప్రతి ఒక్కరి మీద సమృద్ధి అనుకున్న దయచేయాలి, ప్రతి ఒక్కరి మీద గొప్ప ఆశీర్వాదం దేవుని మీద అనుగ్రహించాలి. ఆయన కార్యాలు ప్రతి ఒక్కరి బిడ్డ పట్ల అనుగ్రహించిన ఆయన ఒక నూతనమైన కార్యం చేయాలి. ఈ యొక్క 6వ వార్షికోత్సవ సందర్భంగా నీ పాదాలు పట్టుకుంటాం. ఈ మందిరంలో విస్తారమైన ప్రజలు తూర్పు పడమర ఉత్తర దిశలో తీసుకుని వచ్చిన కాక అనేక మంది ప్రజలు నీకు ఉపయోగపడే వారు లేవనెత్తబడదు కాక, అనేక చేపల నోటిలో శక్తులు ఉండదు కాక, అది నీకు దైవజనులకు ఉపయోగకరంగా ఉండే చేపలు ఉండదు కాక, చచ్చిపోయిన పరిస్థితి నుంచి అనేక మంది బయటకు వచ్చింది కాక. కృపవాచ్యాన్ని ప్రభుత్వం అందరూ కూడా కుమరించండి. సంఘానికి దీవెన దయచేయండి. ఈ వేదిక ద్వారా ఈ సంఘానికి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు మేలు చేయండి. అలాగే ప్రభావ వెతుకున్న వాక్యం ఏదైతే ఉందో అది అందరూ జీవితంలో మరింప చేయండి. వెతుకున్న కానుకలు కూడా ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు వాళ్ళ కష్టార్జితంలో నుంచి ప్రభావం మీకు విద్య నూరంతుల దీవెన, నూరంతుల ఫలము, నూరంతుల ఆశీర్వాదం ప్రభుత్వం దయచేసి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, దీవెన, మేలు అందరికీ దయచేయాలి. దూర ప్రాంతం నుంచి మా మధ్యకు వచ్చిన దైవ సేవకులు అరవింద్ కుమార్ అయ్య గారి యొక్క కుటుంబాన్ని, సంఘాన్ని నూరంతలుగా ఆశీర్వదించండి. పరిచయం మంత్రికి విస్తరించాయి. పరిశుద్ధడానికి వందన. సహవాసంలో దైవ సేవకులు కొంతమంది స్థలంలో ఉన్నారు. ఆ రాజ్యంలో కూడా సేవ చేస్తున్న వాళ్ళు, అలానే ప్రభా వినాయకపురంలో సేవ చేస్తున్న వాళ్ళు, తండ్రి నీకు వందన. అలానే మరి ఆ దమ్మపేట, ఆ పట్టువారు కూడా సేవ చేస్తున్న వాళ్ళు, అలానే ప్రభా మరి ఆ యొక్క టీ నర్సాపురం గోరపాలెంలో సేవ చేస్తున్న కొంతమంది సేవకులు ఈ స్థలంలో ఉన్నారు. వారిని కూడా దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన కనికరం తెలుపు వారి సేవలు కూడా తీయించండి. ఇక్కడికి వచ్చిన నూతనమైన వ్యక్తులు, బంధువులు, రక్త సంబంధులు, శ్రేయ విలాసులు, సంఘాలు అందరూ కూడా ఈ చేతుల్లోకి తీసుకోండి. పరిశుద్ధాత్మ కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో జరిగించి నూతన పరచడానికి, నూతనమైన అనుభవంలోకి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు నడిపించమని మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ సర్వశక్తి కలిగిన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంతోషం. మంచిగా అయ్యగారు నాకు తెలియజేస్తాను. దేవుని సహోదరులలో త్రియగదడి కాపుదల ఏకించి ప్రతి ఒక్క కుటుంబానికి, సంఘానికి, స్థానికంగా సేవ చేసిన దైవజనులకి, కూడిన ప్రతి ఒక్క దైవజనులకి పుణ్యులకు సదాకాలము తోడేంటి ముందుకు నడిపించును గాక.